బాలీవుడ్ లా అదర కొడుతున్న సౌత్ ముద్దుగుమ్మ ఎవలా అనుకుంటున్నారా? ఎవలో కాదండి, ఇక మన కెరియర్ లా 5 ఏళ్లలోనే స్టార్ హీరోయిన్ లెక్క ఎదిగిన రష్మిక మందన ఇప్పుడు ఈ అమ్మడికి హిందీ చిత్ర పరిశ్రమలో 3 కెళ్ళి 4 కోట్ల పారితోషికం అందుకున్న కథానాయకులలా పాపులర్ అయిందంట. ఎప్పుడైతే పుష్ప విజయం దక్కిందో ఇక ఆడికెళ్ళి వరుసగా హిందీ చిత్ర పరిశ్రమలో ఇట్లా ఈమెకి అవకాశాలు వస్తున్నాయంట. ఇక ఆ తర్వాత తొలిగా చేసిన 2 సినిమాలు ఇట్లా నిరాశ వచ్చినాయి. కానీ ఇక ఎప్పుడైతే యానిమల్ సినిమా బ్లాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నదో ఇక ఆడికెళ్ళి ఈ అమ్మడికి మళ్ళా తిరిగి పుంజుకునే అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈమె వరుస సినిమాలతో హిందీ తెలుగు తమిళ పరిశ్రమల్లా దూసుకోబోతున్నదంట. ఇక ఇంతకీ ఈ అమ్మడు పుష్ప 2తోనైతే మన ముందుకి రాబోతున్నది. ఇక దాంతోగా హిందీ చిత్ర పరిశ్రమల విక్కీ కౌశల్ తోని షావ సినిమాలో నటిస్తున్నదంట. అంతేకాదు ఇక సల్మాన్ ఖాన్ అంత తోడుతోని సికిందర్ సినిమాలో నటించే అవకాశం దక్కిందంట. ఇక వీటితో పాటుగా యువ హీరో అయిన ఆయుష్మాన్ ఖురేషితో గిట్లా ఒక కొత్త సినిమాల గది గిట్లా కొత్త జోనర్లా అంట. ఇక అదే హౌస్ ఆఫ్ వ్యాంపైరు విజయనగరం అనే సినిమాల ఈ అమ్మడు అవకాశం దక్కించుకున్నదంట. ఇక గిది గిట్లా మాడాక్ సరే సంస్థల తెరకెక్కిపోతున్నదంట. ఇక చూసిరా, ఎందుకనంటే ఈ సంస్థకెళ్ళి వచ్చిన హారర్ చిత్రాలు అన్ని ఇప్పుడు సంచలనం సృష్టించినాయి గినక. ఇక ఏవైతే ఇప్పుడు ఈ సంస్థలకెళ్ళి మళ్ళా స్త్రీ 3వ భాగం ముంజియా బేడియా 2 ఈ సినిమాలు గిట్లా తెరకెక్కబోతున్నాయంట. ఇక అందుకని చెప్పేసి ఇప్పటికే ఈ సంస్థకెళ్ళి వచ్చిన స్త్రీ 2వ భాగం గిట్లా సంచలన విజయం సృష్టించింది. ఇక ఆ సినిమా గిట్లా ఇక 560 కోట్ల వరకు రికార్డు సృష్టించింది, ఒక చరిత్ర సృష్టించిందంట. ఇక ఇన్ని కోట్ల వసూళ్ళంటే మామూలు విషయం ఏంది? ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఈ జానర్లకి వెళ్ళి ఇక వచ్చిన సినిమాలతోని ఇక తిరుగులేని బ్లాక్ బస్టర్ అందించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సంస్థ మీదనే ఉండదని చెప్పుకోవచ్చు. కనుక ఇక కల్కి సినిమా తర్వాత అత్యధిక భారీ కలెక్షన్లు ఏదైతే సినిమా సృష్టించిందనేది గిదే అని చెప్పుకోవాలి. రికార్డులకు ఎక్కిందంట స్త్రీ 2. ఇప్పుడు గస్వంటి చాలా సినిమాలకు పోటీగా ఈ సంస్థ నుంచి వచ్చిన స్త్రీ 2ని రావడంతో ఇప్పుడు ఈ సంస్థకు మార్కెట్లో తిరుగులేని మంచి గిరాకైతే ఏర్పడ్డదంట. ఇక దానికి తోడు ఇప్పుడు రష్మిక మందన ఆయుష్మాన్ నటిస్తున్న సినిమా గిట్లా కొత్త జోనర్లో రాబోతున్నదంట. ఇక కథ పరంగా గిట్లా పని అయితే జరుగుతున్నదంట. నవంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టి వచ్చే ఏడాదిలా ఈ చిత్రం విడుదల చేయాలని అనుకుంటున్నారని సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక అంతేకాకుండా ఇక ఈ సంస్థల రష్మిక మందనకి అవకాశం అంటే అది మామూలు విషయమా ఏంది? ఈమెకి మరోసారి లక్కు కలిసి వచ్చి రావడమే అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు కెరియర్లనే మంచిగా తెలివైన ఎత్తుగడలతోని ముందుకు సాగుతున్న రష్మిక మందన బాలీవుడ్లనే కాకుండా సౌత్ హీరోయిన్ తో పోల్చుకుంటే ఇక ఇవేవో ఒక మెట్టు ఎక్కువనే ఉన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మీరు ఇన్ని సినిమాలల్లా రష్మిక సినిమాలల్లా ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.